సార్వత్రిక ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీ ఆస్తులన్నీ మీరే జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చినట్లయితది అంటూ ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద ఈరోజు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే మీ ఆస్తుల్ని మీరే జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చినట్లయితది అంటూ కొంతమంది ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి మేడం ఈ ఆరోపణల గురించి, ఈ స్కీమ్ గురించి మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మన పట్టదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ వీటి మీద ప్రభుత్వం గుర్తుంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ సింబల్ ఉంటుంది. అలాగే వెనకమాల పేజీలోనేమో జాతీయ జెండా ఉండేది. ఇంతకుముందు 3 రంగుల జెండా. అవును. అలాంటి తీసేసి తన ఫోటో వేసుకోవటం మొదలెట్టాడు. ఈ ఫోటోలు వేసుకునే పిచ్చి ఎంత దూరం వెళ్ళింది అంటే జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, ఈ పత్రాలు, ఆ పత్రాలు, నేనున్నాను జగన్ అని స్టిక్కర్లు అంటించటాలు ఇళ్ళకి. అంటే ఒక వైఎస్ఆర్ పార్టీని ప్రమోట్ చేయడం ఒక భాగం, దాన్ని మించి తనని ప్రొజెక్ట్ చేసుకోవడం ఇంకొక భాగం. ఈ 2 భాగాలు చేశాడు. మనకు తెలుసు, చూసాం. సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది. స్కూల్ భవనాలకి 3 రంగులు వేయటాలు, వాటర్ ట్యాంకులకు 3 రంగులు వేయటాలు, సచివాలయం మీద 3 రంగులు వేయటాలు. అసలు ఒక మనిషి కానీ కాసేపు ఏ బస్ స్టాప్లోనో ఆదమర్చి ఏ సెల్ ఫోనో చూసుకుంటా కూర్చుంటే వాడికి 3 రంగులు వేసేదాకా వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే అంత స్థాయిలో 3 రంగులు పిచ్చి వాళ్ళ జెండా రంగులు వేయడంలో బులుగు పార్టీ అని అందరూ అనటం, ఇవన్నీ చూస్తుంటే అలాగే ఎవడన్నా ఇట్లా ఇప్పుడు అన్నట్టు నుంచున్నాడు అనుకోండి, ఆ ఫ్యాన్ గుర్తు వీపు మీద వేసేస్తారా అన్నట్లు ఇలా. అంటే ఇది ప్రచారం పతాక స్థాయికి వెళ్ళిపోయింది. ఈ పతాక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఎక్కడ మనం ప్రచారం చేసుకోవాలి అనే దాని మీద అది గుడి, బడి, మందు షాపు ఏమీ తేడా లేకపోకుండా అన్నీ ఇదే విధంగా తన పార్టీ సింబల్స్ చేసుకోవటం. అలాగే ఎక్కడా లేని లిక్కర్ చూసాం కదా, లిక్కర్ ఏమంటారు బ్రాండ్స్ తీసుకురావటం. అంటే ప్రతిదీ చాలా విలక్షణంగా చేసుకుంటూ వెళ్ళాడు. విలక్షణత అసలు అవసరం నిజంగా. మాత్రం క్రియేటివిటీ లేకపోతే ఏదో సినిమాలో రావుగోపాలరావు అంటాడు, కూర్చొంత కళాపోసన ఉండాలి, లేకపోతే మనిషికి గుడ్డుకి తేడా ఏంటి అని. అట్లా మాత్రం క్రియేటివిటీ ఉంటే మంచిదే. కానీ ఆ క్రియేటివిటీ వెర్రితెల్లలు వేసేసి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ రంగులు వేసుకుని, ఎందుకు రంగులు వేసుకుంటున్నాడు అట్లా? రంగులు, ఫ్యాను, జగనం, జెండా రంగులు, ఫ్యాను, జగనం, ఈ 3 మీదనే అసలు ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తంలో ఈ 5 ఏళ్ల పాలనలో మీ విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మనం రోజు రాజకీయాలు మాట్లాడుకునే మనం కూడా ఒక్క క్షణం తడువుకోవాల్సిన పని. హోమ్ మినిస్టర్ ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి. అంటే అంతా తాను అయ్యి జగన్మోహన్ రెడ్డి ఒక నార్సిస్టిక్ మెంటాలిటీ అంటారు దీన్ని. ఇంకెవడో లేడు, అంతా నాదే అనే టైప్లో వెళ్ళిపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ఏవైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అవి ఒరిజినల్ డాక్యుమెంట్లు మన దగ్గర ఉంటాయి. లేదు అంటే మనం ఎవరికైనా తనఖా పెడితే, వ్యక్తుల దగ్గర తనఖా పెడితే వాళ్ళ దగ్గర ఉంటాయి, బ్యాంకులకు తనఖా పెడితే బ్యాంకుల దగ్గర ఉంటాయి. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, ఎవరైతే మనకు లోన్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఇవేవి కాని పక్షంలో ల్యాండ్ డాక్యుమెంట్లు నా ఇంట్లో ఉంటే, మీ అయితే మీ ఇంట్లో ఉంటాయి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచన ఏం చేశాడు అంటే, అసలు మీకు నేను టైటిల్ డీడ్స్ ఇవ్వను, మీకు జిరాక్స్లే ఇస్తా. ఇప్పుడు ఇలా అనడం వెనకమాల
అసలు అతని వ్యూహం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది ప్రజలకు చెప్పాలి. సార్కి అంత తీరుకుండదు, అంత ఓపిక ఉండదు. ముందు అన్నిటికన్నా ఆయన ఎందుకు చేస్తున్నాడో చెప్పాలి, ప్రజల్ని ఒప్పించి మెప్పించి ముందుకెళ్ళాలి. అలాంటిది అసలు డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉంటావేంటి? ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుందండి. నా ఇంట్లో అయితే నాకు భద్రత ఉంటుంది, నా లాకర్లో అయితే భద్రత ఉంటుంది, నా డాక్యుమెంట్లు ఏమీ అవ్వకోకుండా ఉంటాయి అనే ఒక నమ్మకం ఉంటుంది కదా. ఇప్పుడు మనం చదువు అయిపోద్ది, మన సర్టిఫికెట్లు కాలేజీలో ఉంటాయి, ఊరుకుంటామా? తెచ్చేసుకుంటాంగా. వాళ్ళకి ఏమైనా ఫీజులు కట్టాల్సి ఉంటే కట్టేసేసి న్యూ డ్యూ సర్టిఫికెట్ తోటి ఇచ్చి మన సర్టిఫికెట్లు మనం తెచ్చేసుకుంటాం. ఎందుకు? చదివిన కాలేజీ మీద మాత్రం ప్రేమ ఉంటే తప్ప ఉంచొచ్చుగా కాలేజీలో. ఒక చోట ఉద్యోగం చేస్తాం, ఉద్యోగంలో చేరేటప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేసి వాళ్ళు మనకి జీతం ఇస్తున్నారు కదా, ఎన్నాళ్ళు మన పోషించారు కదా, ఉండని వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు అని మనం ఉద్యోగం మానేసి వచ్చేప్పుడు మానేసి వస్తుంది. తీసుకొచ్చుకోకుండా వస్తామా? వస్తే ఇంకోసారి ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా. అసలు ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ విధానం తీసుకొచ్చాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఆయన సమాధానాలు చెప్పట్లా. ఎవరైనా ఏదైనా ఒక ల్యాండ్ని కొనో లేకపోతే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని కొనో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ పత్రాలు మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటాయి, జిరాక్స్లు మాత్రమే వీళ్ళకి ఇస్తారు. అదే ఇప్పుడు అలా నువ్వు ఒక విధానం తీసుకొచ్చావు, కొత్త విధానం తీసుకొచ్చావు. కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు ఈ విధానం ఎందుకు తీసుకొచ్చావు, దీనివల్ల నీకు వ్యక్తిగతంగా ప్రజలకు ఏంటి లాభం? పోనీ గవర్నమెంట్ దగ్గర ఉంటే గవర్నమెంట్కి ఏంటి లాభం? గవర్నమెంట్ అంటే మీదే కదా, ప్రజలదే కదా ప్రభుత్వం, నాదే ఉంది నిమిత్త మాత్రుని అని చెప్పొచ్చు. చిలక పలుకులు ఎవరు కాదనరు. ఇప్పుడు ఆయన ఆడిన 99 అబద్ధాలు ఇదొక అబద్ధం అవుతుంది, అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు పోయినసారి మేనిఫెస్టో 2019లో మేనిఫెస్టో కనుక తీసుకుంటే 99 వాగ్దానాలు చేశాడు, 99లో ఒక్కటి కూడా అతను నెరవేర్చలే. ఏంటి మచ్చుకు మీకు 3-4 చెప్తా. కుటుంబాల్లో అనురాగాలు ఆప్యాయతలు పెంపొందాలి అంటే ఆ ఇంట్లో మద్యపానం ఉండకూడదు అని చెప్పాడు. ఈయనే చెప్పాడు, నేను ముక్క కూడా మార్చలా. ఈ ఆప్యాయతలు అనురాగాలు ఎందుకు పోతున్నాయి అంటే మద్యపానం వల్లనే పోతున్నాయి. కాబట్టి నేను దశల వారీగా మద్యపానం చేసి 2024 ఎలక్షన్స్లో మద్యపానం నేను నిషేధం పెట్టకుండా చెల్లెమ్మని ఓటు అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కావాలంటే క్లిప్పింగ్ తీసేసి ఏంటి పక్కన ఒక క్లిప్పింగ్ చేశాడా? పెంచాడా? తగ్గించాడా? తగ్గించకపోగా 20 సంవత్సరాలకు సరిపడా తాగండ్రా నాయనలా అని చెప్పి, మీరు తాగితేనే నేను అప్పు తీర్చగలను అని చెప్పి తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టాడు కదా. మరి కరెంటు బిల్లులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్స్ విషయం చూసుకుంటే కరెంటు బిల్లు చూసుకున్న ఆడవాళ్ళు ఎవరైనా చంద్రముఖులు అయిపోయే పరిస్థితి వచ్చింది. విపరీతంగా పెంచారు. నేను కరెంటు బిల్లులు పెంచను అన్నాడు. పెంచను అని 9 సార్లు పెంచారు. 9 సార్లు. దానికంటే ముందు మనం అసలు మా డైలాగ్ మర్చిపోయాం కన్ఫ్యూషన్లో. 200 యూనిట్లకి కరెంటు బిల్లు కట్టక్కర్లేదు అని చెప్పి ఒక మీటింగ్లో చెప్పాడు. ఇంకొంచెం డోస్ పెంచరా నాయన అని 250 యూనిట్లకి కరెంటు బిల్లు ఉండదు అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు కరెంటు బిల్లు రేట్లు స్లాబులు పెంచేశాడు. కరెంటు బిల్లులు విపరీతంగా కట్టాల్సి వస్తుంది. కట్టకపోతే కరెంటు ఉండదు. అసలే ఆంధ్రప్రదేశ్లో చెమట్లు, ఎండ, కరెంటు కూడా తీసేస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇలాంటివి అసలు నాయి బ్రాహ్మణుల సంగతికి వస్తే అసలు నాయి బ్రాహ్మణులకి విశ్వకర్మలకి తేడా తెలియదండి ఆయనకి. నాయి బ్రాహ్మణుల కంట వాళ్ళని సంగీత కళాశాలలు ఏర్పాటు చేసి సంగీత కళాశాలల్లో వాళ్ళు పాఠాలు చెప్పేటట్లుగా చేసి వాళ్ళకి నిపుణులైన క్రాఫ్ట్లు వేసే వాళ్ళతోటి క్రాఫ్ట్లు వేయిస్తారంట. ఏమన్నా అసలు అర్థం ఉందా? అసలు నాయి బ్రాహ్మణులే క్షవరం చేస్తారు వాళ్ళు. సరే, వాళ్ళకి ఈ
ఈ పెళ్ళిళ్ళలో మంగళ వాయిద్యాలు వాయించే దాని విషయంలో వాళ్ళకి దానికి సంబంధించి మీకు ఏదైనా నేను చేస్తాను అని చెప్తే అది వేరేగా ఉండేది. సంగీత కళాశాలలు ఏర్పాటు చేసి సంగీత నృత్య కళాశాలలు ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్లు చేసి పర్మనెంట్గా మంత్కి జీతం వచ్చేటట్లు చేసి నవ్వు వస్తుందండి చెప్పాలంటే. వాళ్ళకి క్రాఫ్ట్లు వేయిస్తాను, సుశిక్తులైన వాళ్ళ చేత క్రాఫ్ట్లు వేయిస్తాను. ఏమన్నా అర్థం ఉందా? ఎట్లా చెప్పుకుంటా పోతే అసలు మీకు నాకు టైం సరిపోదు. 99 అబద్ధాలు ఆడాడు. ఈ 99 వాగ్దానాలు చేసి 99 చెయ్యకుండా ఇప్పుడు ఈ కొత్తది తీసుకొచ్చాడు. ఇది ఏం అవ్వబోతుంది? దీనివల్ల ప్రజలు ఏం ఆలోచిస్తారు? కనీసం ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు జనరల్గా సహజంగా వచ్చే ఇది విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఆర్థిక నేరస్తుడు అనే ఒక ముద్ర ఉంది. అది ఎంతో కొంత వాస్తవం కాకపోతే 16 కేసులు నుంచి 32 కేసులు ఉన్నాయి ఆయన మీద. 16 నెలలు జైల్లో ఉన్నాడు. బోలెడు ఆస్తిపాస్తుల్ని ఈడీ స్వాధీనపరుచుకుంది. మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన క్విడ్ ప్రోకో చేసి సంపాదించాడు అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. అది మీరు నేను చెప్పక్కర్లా. అసలు దీనికి ఇంకొక సిబిఐ కోపం మీద కేసు పెట్టింది అనుకుందాం పోనీ. మరి ఈయన అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టే విషయంలో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, ఈయన ట్యాక్స్ రిటర్న్స్ వేసేటప్పుడు ఆయన ఆదాయం ఎంత పెరిగింది చూపించే విషయంలోనూ, మరి ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆదాయం పెరిగిన విధానం చూపిస్తే మరి ఆయన చాలా డబ్బు సంపాదించినట్టు కదా. మరి ఆయన మరి మొన్న వైజాగ్లో మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్లో మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ అనుభవాలు చెప్పండి, మెలకువలు చెప్పండి అని అడిగితే బిత్తర చూపులు చూసి లెంగ్తీ క్వశ్చన్ సరే లెంగ్తీ క్వశ్చన్ అయినా చెప్పాలండి. ఇవాళ మీరు సీట్లో కూర్చున్నప్పుడు మీరు ఉన్నారు, నన్ను అడుగుతున్నారు, నేను చెప్పాలా లేదా? నేను ఇక్కడికంటూ వచ్చి కూర్చున్నాక చెప్పాలి కదా. చెప్పక సస్తానా చెప్పండి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు దాన్ని కుదించుకొని చెప్పచ్చు. లేదు అంటే ఇది వేదిక కాదనొచ్చు. సరే అక్కడ ఏం జరిగింది? మరి ఆయన ఏ వ్యాపారం చేశాడు అనడానికి ఇక్కడ ఇంతవరకు స్థిమితంగా ఒక్కళ్ళు ఆయన ప్రభుత్వ సలహాదారులు కావచ్చు, ఆయన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, కనీసం ఆయన కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఎవరో సమాధానం చెప్పట్లా. ఏం వ్యాపారాలు చేసి సంపాదించాడు అంటే. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ప్రజలు చాలామంది అసలు మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి, ఇప్పుడు మద్యం బాండ్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు, మన డాక్యుమెంట్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. దీన్ని ప్రతిపక్షాలు వాళ్ళ ఎన్నికల వ్యూహంలో భాగంగా మాట్లాడుతున్నాయి. తప్పే ఉంది. మరి ప్రజలే ఎవరో ఒకళ్ళు వీళ్ళకి ఫిర్యాదు చేయకుండా ఉండుంటారా? ఫిర్యాదు చేసి ఉంటారు కదా. మరి అలాంటప్పుడు అసలే ఒక వీడియో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. మా పాస్ పుస్తకాల మీద ఉంటే మా తాతలో లేకపోతే మా తండ్రులు ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏందయ్యా? అది కూడా మా దానికంటే పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఇంకా మేము ఎందుకు మా పాస్ పుస్తకాల మీద అంటూ ఒక ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయంలో చాలా కన్సెన్సెస్ ఉన్నాయండి. ప్రజల ఆవేదన ఉంది, మనం కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాగో అర్థం చేసుకోడు, అర్థం చేసుకునే మనస్తత్వమే లేదు అతని దగ్గర. అందుకని ఏంటంటే ఇప్పుడు ప్రజలే ఆలోచించాల్సింది ఏంటంటే మనకి, మన భవిష్యత్తుకి, మన పిల్లలకి, మన ఆస్తులకి రక్షణ ఏంటి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత కూడా ప్రజలు కూడా ఆలోచించకపోతే ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ముందు సవాళ్ళు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వేస్తున్న బాంబులు కనిపిస్తున్నాయి వీళ్ళ మీద. మరి వీళ్ళు సమర్థవంతంగా ఆ బాంబుల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందా లేదా ఓటు రూపంలో? ఇప్పుడు రేపు లబోదిబోమని ఏడిస్తే ఏమొస్తాయి? ఈ డాక్యుమెంట్లు అన్నీ కొత్తగా తీసుకెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టేశాడు అనుకోండి, తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకుని ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే నాకు ఈ డబ్బులు కావాలి అన్నాడు అనుకోండి, రేపు పొద్దున ఏం చేస్తారు? మళ్ళీ 5 ఏళ్ళు ఆగాలి. అప్పుడు మీకు తెలియకుండా మీ బట్టలు కూడా తీసుకుంటాడు, సరిపోద్ది అప్పుడు. అందుకని ఈ విషయంలో మట్టుకు ఇది చాలా పొరపాటు చేసేది. భూమి రికార్డు, ఆస్తి పత్రాలు ఏవైతే ఉంటాయో అది వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు.
అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ ఆత్మధైర్యం. అలాంటిది రేపు ఎప్పుడన్నా వీళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే, వీళ్ళకి ఏదన్నా అద్దద్దామని అవసరం వస్తే ఏం తాకట్టు పెట్టి వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు చెప్పండి? అప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడుగుతారా? అందుకని ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ప్రజలు ఆలోచించి ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డిని కొట్టకపోతే మట్టుకు వీళ్ళ బతుకులు అధ్వానం అయిపోతాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.